ఆవేదనతో పాటు ఒక భవిష్యత్ కార్యాచరణ కూడా మన ముందు ఉంచండు. మరి దానికోసం బీసీ సంఘాలు, గౌడ సంఘాలు, కుల సంఘాలు, బహుజన సంఘాలు కూడా ఆలోచించాల్సిన అవసరం, చారిత్రక సమయం కూడా మన ముందు ఉంది. మరి ఇప్పుడు మన జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు జాదుల శ్రీనివాస్ గౌడ్ గారు తన సందేశాన్ని ఇస్తారు. బహుజన తొలి చక్రవర్తి సర్దార్ సర్వాయి పాపన్న 314వ వర్ధంతిని పురస్కరించుకొని వారికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించినటువంటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మాజీ మంత్రివర్యులు పాలమూరు ముద్దుబిడ్డ, బడుగు బలైన వర్గాల కోసం విద్యార్థి దశ నుంచే ఉద్యమం చేసి తెలంగాణ రాష్ట్ర సాధనలో కానీ రిజర్వేషన్ల ఉద్యమంలో కానీ చాలా అత్యంత క్రియాశీలక పాత్ర పోషించినటువంటి మాజీ మంత్రివర్యులు అన్న సీనన్న గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్న గౌరవ పెద్దలందరికీ, వేదిక ముందున్నటువంటి అన్ని కులాల సంఘాల నాయకులకు, గౌరవ పాత్రికేయ మిత్రులకు పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు. ఇప్పటిదాకా అనేక విషయాలు పాపన్న వర్ధంతి సందర్భంగా సీనన్న గారు చాలా స్పష్టంగా దిశానిర్దేశం చేయడం జరిగింది. చట్టసభల్లో బీసీలకు రాజకీయ రిజర్వేషన్ ఉంటే తప్ప జనాభా దామాసి ప్రకారం మనం రాజకీయంగా ప్రాతినిధ్యం దక్కదు. ఈ పిడికెడి శాతం లేనోళ్ళు తరతరాలుగా తాత ముత్తాతల నుంచి సంపదంతా వాళ్ళ చేతిలో పెట్టుకొని దోపిడీ చేసి ఆ దొంగ డబ్బుతోటి, అక్రమ సంపాదనతోటి బడుగు బలైన వర్గాల కోసం పోరాడుతున్నటువంటి, చట్టసభల్లో పోరాడుతున్నటువంటి, ఇప్పటికే ప్రాతినిధ్యం పొందుతున్నటువంటి నాయకులను ఎట్లా అణచివేస్తురో అన్న పూసగుచ్చినట్టు చెప్పడం జరిగింది. అది వాస్తవం. మేము మొదటి నుంచి చెప్తున్నాం, తెలంగాణ రాకముందు బీసీల ప్రాతినిధ్యం ఎక్కువండే చట్టసభల్లో. తెలంగాణ వచ్చిన తర్వాత అది 50% పడిపోయింది. తెలంగాణ రాకముందు దాదాపు బీసీ ఎమ్మెల్యేలు 52 మంది ఉంటాయి. తెలంగాణ వచ్చిన తర్వాత 24 మందికి వచ్చింది. మళ్ళీ ఇప్పుడు మార్పు రావాలి, ఒక కాంగ్రెస్ రావాలన్నారు. అది మార్పు ఎక్కడొచ్చిందంటే బీసీలను అణచివేయడంలో మార్పు వచ్చింది. 20 మందికి బీసీ ఎమ్మెల్యేలు పరిమితం అయిపోయారు. మరి మిగతా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి బీసీలు ఎక్కడ పోయారు? ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో దేవేంద్ర గౌడ్ గారు, వారి కుటుంబం రాజకీయంగా ఎంతో ఉన్నారు. ఈరోజు దేవేంద్ర గౌడ్ గారి కుటుంబం ఎక్కడుంది? ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో బాలగౌడ్ కుటుంబం ఉండే, బాలగౌడ్ కుటుంబం ఎక్కడ పోయింది? అదేవిధంగా గౌతమ్ లచ్చన్న ఉండే, ఆయన ఎక్కడ పోయింది? వాళ్ళ కుటుంబం ఎక్కడ పోయింది? కేఈ కృష్ణమూర్తి గారు ఉండే, వాళ్ళ కుటుంబం ఎక్కడ పోయింది? అదేవిధంగా మా పెద్దలు ఉస్నాబాద్ సంబంధించిన దేశం చినమల్లయ్య, బొమ్మగోని ధర్మభిక్షం, చట్టసభల్లో ఏమాయేమి నాయకులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మధు యాష్కి, అదేవిధంగా చాలామంది నాయకులు బీసీలు కావచ్చు, గౌళ్ళు కావచ్చు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే బీసీల ప్రాతినిధ్యం ఉంది, బీసీల గలం ఉంది, చట్టసభల్లో వినిపించేటువంటి అవకాశం ఉండే. కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సబ్బండ కులాలకు న్యాయం జరుగుతలేదు, తెలంగాణ రాష్ట్రం వస్తే తప్ప మనకు రాజకీయ ప్రాతినిధ్యం దక్కదు అని చెప్పి తెలంగాణ కోసం పోరాడి సకల జనుల సమ్మె చేసింది ఎవరు? మీకు అందరు తెలుసు. ఉద్యోగులకు కిరణ్ కుమార్ రెడ్డికి ఆయనకు ₹1 కూడా జీతం రాకుండా చేస్తే అది పార్లమెంట్లో పెద్ద చర్చ అయింది. స్వర్గీయ సుష్మా స్వరాజ్ గారు పార్లమెంట్లో మాట్లాడుతూ ఇది భారతదేశంలో విచిత్రమైన సంఘటన, తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రికి జీతం ఆపేశారు, గట్ల పోరాటం జరుగుతుంది. ఆ పోరాటాన్ని నడిపిన ఎవరు? స్వామి గౌడన్న, శ్రీనివాస్ గౌడన్న, మిగతా పెద్దలందరూ ఉన్నారు, ఉద్యోగ సంఘాలు. మరి సకల జనుల సమ్మె చేసి విద్యార్థి ఉద్యమాన్ని నడిపింది ఎవరు? ఉద్యోగుల ఉద్యమాన్ని నడిపింది ఎవరు? జర్నలిస్టు ఉద్యమాన్ని, పల్లె రేవన్న జర్నలిస్టు ఉద్యమాన్ని నడిపిండు. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఉద్యమాలు నడిపింది మనం,
త్యాగాలు చేసింది మనం, పోరాటాలు చేసింది మనం, బలిదానాలు చేసింది మనం. వచ్చిన తెలంగాణలో చీమలు పెట్టిన పుట్టలు పాములకు నిలయమైనట్టు వచ్చిన తెలంగాణలో ఈ పిడికడి శాతం లేనోళ్ళు ఇలా అసెంబ్లీని పార్లమెంటును కబ్జా చేసుకొస్తున్నారు. ఎట్లా కబ్జా చేసిర్రు? స్వతంత్రంగా గెలిచిరంటే అది లేదు. దక్షిణ తెలంగాణలోనే ఒక బలమైన బీసీ నాయకుడు ఎదిగినటువంటి పెద్దలు శ్రీనివాస్ గౌడ్ గారిని 2 పార్టీలు, ఢిల్లీలో కొట్లాడేటువంటి పార్టీలు మహబూబ్నగర్లో గల్లీలో ఏకమై ఈ పాలమూరు సంబంధించిన ఒక బడుగు బలైన వర్గాల బిడ్డ ఈ దక్షిణ తెలంగాణకు ఒక గుండెకాయ అయిండు. కాబట్టి ఈయన నోరు ముయ్యాలే, ఈ బలైన వర్గాలకు అండ లేకుండా చేయాలనే ఉద్దేశంతో చీకటి రాజకీయాలు, చీకటి ఒప్పందాలు చేసి ఇలా ఎన్నికల ముందు చీకటి రాజకీయాలు చేసి ఒడగొట్టి ఎన్నికల తర్వాత బాహాటంగా బాయ్ బాయ్ అని చెప్పి కలుసుకొని సీట్లు పంచుకొని వాళ్ళు సంతోషపడుతున్నారు. ఇదే ప్రత్యక్ష ఉదాహరణ. ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క నాయకుని లేకుండా చేశారు. ఒక్క నాయకుని కూడా అసెంబ్లీలో రాకుండా చేశారు. ఒక్క నాయకుని కూడా పార్లమెంట్ రాకుండా చేశారు. దీన్ని మనం అందరం గ్రహించవలసినటువంటి అవసరం ఉన్నది. వాళ్ళేం సీక్రెట్గా చేయలే, సీనన్న విషయంలో సీక్రెట్గా చేశారు, కానీ కొన్ని విషయాల్లో బాహాటంగా చేశారు. రెడ్డి గర్జన పెట్టుకొని వాళ్ళు బాహాటంగా చెప్పారు, అరే ఇప్పుడున్న ముఖ్యమంత్రి ఎంత శాతం రబ్బాయి, వాడు 0.5%, మనం 5% ఉన్నాం. నీలం సంజీవరెడ్డి మనోడే, చెన్నారెడ్డి మనోడే, రాజశేఖర రెడ్డి మనోడే, మనం ముఖ్యమంత్రిని కావాలి. ఎడ్డోడా గుడ్డోడా చూడొద్దు, వాడు రెడ్డోడా కాదా చూడాలి. రెడ్డిల మందరం మనం ఓట్లు వేసుకోవాలి, ముఖ్యమంత్రి మనమే కావాలి, మంత్రం మనమే కావాలన్నారు. ఒక్క ఉదాహరణ చెప్తా. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర మంత్రివర్గంలో బీసీలు 11 మంది మంత్రులు ఉంది. తెలంగాణ వచ్చిన తర్వాత 4 అయ్యారు. 11 మంది నుంచి ఎమ్మెల్యేలు తగ్గిరు, మంత్రులు తగ్గిరు. మొన్న కేసీఆర్ గారి మంత్రివర్గంలో 4 మంత్రులు ఉంటే మళ్ళీ ఇవాళ రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో 2 అయ్యారు, బీసీలు 2 అయ్యారు. అంటే రాజకీయ ప్రాతినిధ్యం తెలంగాణ వచ్చినాక పెరుగుతుందా తగ్గుతుందా ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో పాపన్న రాజ్యం రావాలి. పాపన్న రాజ్యం వస్తే తప్ప మన బతుకులు మారాయి. ఇవాళ దండేసి దండం పెట్టి ఆయన నివాళులు అర్పించి ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ భజన చేసి, ఏ పార్టీ అధికారాలు ఉంటే నేను అప్పుడే చెప్పిన అన్న సీనన్న ఏమనుకోవద్దు అన్న, ఇది మంచి పద్ధతి కాదు. నేను చిక్కడిపల్లిలో బాలాది కూడా పెట్టినప్పుడు చెప్పిన నాయకులు చాలా చెప్తారు, నాయకుల మాట వినకండి. ఒక గౌడు నిలబెడితే అక్కడనే గౌడ్ల ఆశీర్వాద సభ పెట్టి ఆ గౌడును ఓడించమన్నారు. నిజామాబాద్లో ఒక 300 కాపు నిలబెడితే అక్కడ 300 కాపులు పెట్టి ఆశీర్వాద సభ పెట్టి 300 కాపును ఓడించమన్నారు. ఒక గొల్ల కుర్మాయన నిలబెడితే అక్కడ గొల్ల కుర్మాయన ఓడించమని చెప్పి ఒక రెడ్డి ఆయన గెలిపేమన్నారు. అట్లా ఈ కుల సంఘాలని బాడిగ సంఘాలుగా చేసేసి కుల సంఘాలను అగ్రకులాలకు ఓటేయమనే విధానాన్ని తీసుకురావడం మూలంగా సేమ్ నువ్వు చెప్పిన రీతినే నీరదాక్ష అన్నట్టు కాంగ్రెస్ వాళ్ళు కూడా ఇదే పని చేస్తారు. గౌడ సంఘం మీటింగ్ పెట్టి రెడ్డిని గెలిపించు, గొల్ల కుర్మ సంఘం మీటింగ్ పెట్టించి రావును గెలిపించు, అదేవిధంగా ఇంకో యాదవ్ మీటింగ్ పెట్టించి చౌదరిని గెలిపించనే కాడికి వచ్చారు. కాబట్టి ఇప్పటికైనా గతాది అయిపోయింది. ఇప్పటికైనా మనం ఈ కుల సంఘాలు పెట్టి అదేవిధంగా మనం ఆత్మగౌరవంతో రాజకీయ అధికారం కోసం కొట్లాట చేయాలి. వాస్తవంగా సీనన్న మన బాలరాజు నేను అనుకున్నాం, సీనన్న ఉన్నప్పుడు మంత్రి పదవి ఉన్నప్పుడు మనకు అందరు తెలుసు ఏ మాట కా మాట మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ సీనన్న ఉన్నప్పుడు వృత్తులకు ఒక రక్షకుడుగా నిలబడ్డాడు. ఎవరికి అన్యాయం జరిగింది, నేను ఇప్పుడే కొత్తపేటలో సర్వాయి పాపన చేసి వస్తుంటే గౌడ్స్ ఫోన్ చేశారు. ఏందే అంటే మా కత్తులు మొత్తం ఇక్కడ సిఐ ముంజలు కొడుతుంటే రోడ్ల మీద ఎండ కొడుతుంది, 42 డిగ్రీలు ఉంది, అందరు ఇళ్లలో పండుకుంటే గౌండ్లో ఏమో ముంజలు కొడుతుంటే లోకల్ సిఐలు ఎస్ఐలు వచ్చి వాళ్ళ కత్తులు గుంజుకొని పోయారట. ఆ రోజు కత్తులు గుంజుకపోయినాడు సీనన్నకు చెప్తే ఒక్కొక్కరిని లోపడేసి రూమ్లు వేస్తా అన్నాడు పోలీసు వాళ్ళని డైరెక్ట్. మా గౌండ్లో జోలికి పోతే మాత్రం ఖబర్దార్ అంటే వాళ్ళు తాటి ముంజలు స్వేచ్ఛగా అమ్ముకున్నారు. నేను చెప్పినా ఎవరు వచ్చినా కూడా ఇక్కడ కాదు, మా అలా రవీంద్ర భారతి కాడ మంత్రి సీనన్న ఉంటాడు పోండి అని చెప్పినా గౌండ్లోళ్ళందరూ కాయ కష్టం చేసి వాళ్ళ కాయలు కాసి చేయలకు కాసి బరి బత్తల చిన్న గోసి పెట్టుకుని పొద్దుగాల 4 గంటలు చేసి ముంజలు కొట్టుకుని హైదరాబాద్కు వస్తే అమ్ముకోలేని పరిస్థితి వచ్చింది ఇక్కడ. కాబట్టి ఆ రోజు సీనన్నుండు కాబట్టి ఇలా కళ్ళు కంపౌండ్ల విషయమేలే కానీ అదేవిధంగా ఏ రాష్ట్రంలో లేదు. వైన్స్లలో గౌళ్లకు రిజర్వేషన్ పెట్టిస్తే నేనున్నా, గౌండ్లకు వైన్స్ల రిజర్వేషన్లు ఎందుకు భయని చెప్పి ప్రైవేటు వ్యక్తులకు ఎట్లా కేటాయిస్తారు, ఓన్లీ ఈ కులానికి ఎందుకు కేటాయిస్తారని చెప్పి
అన్న పాపం కేసీఆర్ మూడులో మంచి మూడులు ఉన్నప్పుడు పోయి సంతకం పెట్టించుకొని గౌళ్లకు రిజర్వేషన్ పెట్టిస్తే కొంతమంది రిజర్వేషన్ వ్యతిరేకులు హైకోర్టుకు పోతే ఆయన నయాన్నో భయాన్నో బెదిరించి కోర్టులో ఉండి మంచి అడ్వకేట్లను పెట్టి ఫీజులు పెట్టి ఇలా గౌళ్లకు వైన్ షాప్ లో రిజర్వేషన్ దక్కడానికి కారణమైంది. సర్వాయి పాపన్న కోట కూలిపోతుంటే వెంటనే ఎక్కడ మైమునార్ ప్రోగ్రాం బంద్ చేసుకొని కాన్వాయ్ వేసుకొని ఆ కోట దగ్గర పోయి మరమ్మతులు చేసింది. ఒక గౌళ్లకే కాదు బీసీలకు ఒక మనిషికి ఆపద వస్తే 108 ఎట్టయితే ఫోన్ చేస్తే రై 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 అనుకుంటూ వస్తారో మంత్రి పదవి ఉన్నప్పుడు ఎవరికి సచ్చినా బతికినా ఎవరింట ఫంక్షన్ అయినా జాతికి అన్యాయం జరిగినా 108 సర్వీస్ కంటే ఎక్కువ స్పీడ్ గా వచ్చి స్పందించే ఏకైక నాయకుడు మన సీనన్న అని చెప్పి ఈ సందర్భం గుర్తు చేస్తున్నాం. సీనన్నకు ఏ ప్రభుత్వం వచ్చినా సీనన్న ఒక వ్యక్తి కాదు, గుర్తు పెట్టుకోవాలి. సీనన్న ఈ జాతికి ఒక శక్తి. ఆయనకి ఏం జరిగినా ఎలాంటి కుట్రలు కుతంత్రాలు చేసినా యావత్తు జాతి ఆయన ఎమ్మటి ఉంటుందనే విషయాన్ని ఈ అగ్రకుల పెత్తందారులు గుర్తు పెట్టుకోవాలని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. బీసీలు చాలా మంచోళ్ళు, గిచ్చిత గాని పలకరించి వాళ్ళు బీసీలు ఎట్లుంటారంటే గిచ్చిత గాని పలకరు. చాలా మంది ఏమనుకుంటారంటే బీసీలకు చేత కాదు అనుకుంటారు. చేతగాదు కాదు, బీసీలు గడ్డాం లాంటి వాళ్ళు. ఇంత పెద్ద గడ్డాం ఉంటుంది, చిన్న అగ్గిపూలు వేస్తే ఎట్టయితే బగ 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 అంతది. అట్లా బీసీలు ఒకసారి లేస్తే మండల్ కమిషన్ ఉద్యమంలో ఏమైంది, ఈ పిడికెడి శాతం లేనోని ఊర్లు తరిమి కొడితే పట్టణాలలో దాచుకున్నారు. మళ్ళీ మీరు ఈ పటేళ్ల రాజ్యంలో బీసీ నాయకులు అణిసివేయాలి, దొంగచాటుగా ఒడగొట్టిరు, మళ్ళా అణిసివేయాలి. ఇలా లేని కుంభకోణాలు అంటగట్టాలంటున్నాం. బిడ్డ మీ కుంభకోణాలు ఇస్తాం. ఫస్ట్ మీరు ఏం కుంభకోణాలు చేసిరు, 1000 ఎకరాలు ఎట్లా కబ్జాలు చేసిరు, కంపెనీలు పెట్టకుండా 1000 ఎకరాలు ఎట్లా కంపెనీలు పెట్టిన చేసిరు, ఎన్ని వేల కోట్లు ఎగగొట్టిరు, మీ మీద ఎన్ని వారెంట్లు ఉన్నాయి, ఎన్ని సిబిఐ కేసులు ఉన్నాయి, ఎన్ని ఈడీ కేసులు ఉన్నాయి, మేము బయట పెడతాం. బిడ్డ అనవసరంగా మా జోలికి రావద్దు, మా జాతి జోలికి రావద్దు. మేము మంచిగా ఉంటాం, చెడుగుంటాం. ఇవాళ మొత్తం ఏ జిల్లా చూసినా ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు, కేసీఆర్ గారేమో నీళ్లు నిధులు నియామకాలు అన్నారు. రేవంత్ రెడ్డి గారు స్వేచ్ఛ సమానత్వం అదేవిధంగా ఆత్మగౌరవం అన్నాడు. నేను అంటున్న స్వేచ్ఛ అంటే స్వేచ్ఛ ఇచ్చినవో ఇవ్వలేదో అందరు తెలుసు. సమానత్వం అంటే ఏముండాలి, రాజకీయ సమానత్వం ఉండాలి. మరి ఏ పదవులు మాకు మంత్రివర్గంలో ఇద్దరే బీసీ మంత్రులు ఎందుకుంటారు? అదేవిధంగా మొన్న 37 కార్పొరేషన్ చైర్మన్లు ఇస్తే 17 మంది రెడ్డి సామాజిక వర్గానికి ఇచ్చారు. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో మేము 8 టికెట్లు బీసీలకు ఇవ్వాలంటే టీఆర్ఎస్ పార్టీ ఈ కష్టకాలంలో కూడా 6 టికెట్లు ఇచ్చింది. బీజేపీ వాళ్ళు 5 టికెట్లు ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ అపసోపాలు పడుకుంటా ఎట్లా ఇద్దుమా అని చెప్పి ఈ రోజుకు 14 టికెట్లు ప్రకటించారు. 3 టికెట్లు ఇచ్చారు, 3 టికెట్లు ఇచ్చారు. మీరు ఇట్టే మా ప్రభుత్వమే మాది రెడ్డి రాజ్యం మాది ఇది అంటే ఇవాళ ఈ తెలంగాణ నడవదు. ఈ తెలంగాణ గడ్డ ఇది పోరాటాల గడ్డ. ఈ పోరాటాల గడ్డ తలుచుకుంటే నైజామోని తరిమి కొట్టే చరిత్ర ఈ తెలంగాణ గడ్డకుంది. మీ జైళ్లకు కేసులకు ఎవడు భయపడేటోడు లేడు, ఎవడు దాచుకునేటోడు లేడు. కాబట్టి సామాజిక న్యాయం చేయి. సామాజిక న్యాయం చేయకపోతే ఖచ్చితంగా పాపన్న స్ఫూర్తితోటి 374 సంవత్సరాల పూర్వమే అన్ని కోటగోడలు కూలగొట్టి బహుజన రాజ్యాన్ని రుజు చూయించినటువంటి సర్దార్ సర్వాయి పాపన్న స్ఫూర్తిగా సబ్బండ కులాల బీసీ కులాలను వెంట పెట్టుకుని ఖచ్చితంగా 100% తెలంగాణ రాష్ట్రంలో బహుజన ముఖ్యమంత్రిని బహుజన రాజ్యాన్ని తీసుకొచ్చినప్పుడే పాపనకి ఇచ్చేటువంటి నిజమైన నివాళి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ అవకాశం ఇచ్చినటువంటి బాలగౌడ గారికి అంబాల గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను.